తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రజలను వణికిస్తున్న చలిగాలులకు ఇప్పుడు వర్షాలు తోడవుతున్నాయి. అయితే ఈ వర్షాల కారణంగా గాలిలో తేమ పెరిగి చలి తీవ్రత తగ్గే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, కడప, చిత్తూరు వంటి జిల్లాలపైన ఈ ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చని సూచించింది. నవంబర్ 21న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఏపీఎస్డీఎంఏ ప్రకటించింది. దీని ప్రభావంతో నవంబర్ 24 నుండి 27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక తెలంగాణలో కూడా అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 22 నుంచి 2-3 రోజుల పాటు మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు రాకముందు తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మరో 2 రోజుల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా కొమ్రంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లోనూ పటాన్చెరులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలో అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులో అత్యల్పంగా 6.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ చలి ప్రభావం చిన్నపిల్లలు, వృద్ధులు, వాహనదారులపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.